ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి సీతారామాంజనేయ పేటలోని రామాలయం వద్ద సోమవారం రాత్రి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గోపాలకృష్ణ థియేటర్ బ్యాక్ సైడ్ సీతారామాంజనేయపేట రాములవారి గుడి అండి. ఇది ఈ గుడి స్థాపితం జరిగి 2015లో జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం ఈ సంవత్సరం మొదలు పెట్టాము. ప్రతి సంవత్సరం కళ్యాణం జరిగేది కాదు. ఈ సంవత్సరం దేవుడి దయతో కళ్యాణం జరిగింది. అన్నదానం కూడా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాం. వీళ్ళు 4 రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి కష్టపడుతూ ఉంటారు ఈ అన్నదానానికి. మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము ఒక చేయూతను ఇస్తున్నాం. లోకేష్ గారు కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిమిత్తం మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు 500 కిలోలు బియ్యం ఇచ్చారు. ఆయనకు మా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రాములవారి గుడి కళ్యాణం ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేముల శ్రీనివాసరావు గారు ముందుండి ఎవరో పట్టించుకోకపోయినా ఈ కార్యక్రమాన్ని చేయూతగా ఈ సంవత్సరం జరిపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా యూత్ మొత్తానికి ఈ సీతారామాంజనేయపేటలో ఉన్న యూత్ మొత్తం తనకి సహకరించి హెల్ప్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను వాళ్ళందరి తరఫు. ఇట్లాగే కలుపుగోలుగా ఈ యూత్ అంతా కలిసి ప్రతి సంవత్సరం ఇలాగే పండుగ జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నదానం 2000 మందికి జరుపుతున్నందుకు ఖచ్చితంగా ఇలాగే ప్రతి ఇయర్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆ రాముల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు పెద్దలైన ఎర్రబుజ్జన్న వచ్చినందుకు మా యూత్ అందరం మేము ఇంకా చాలా చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాము. మంగళగిరి 27వ వార్డులో సీతారామపేట దగ్గర కోదండరామ గుడిలో ఆవరణలో ఇది 12వ వార్షికోత్సవం. 12 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదానానికి వచ్చినందుకు భక్తులకు అందరికీ ధన్యవాదాలు. అట్లాగే ముందు కూడా ఈ కమిటీ అందరూ కూడా బాగా అన్నదాన కార్యక్రమం ఇట్లా ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను.